అమర్ గారికి మా మహిళల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక తప్పుడు మాట్లాడేటువంటి వ్యక్తి కాదు, చదువుకున్నటువంటి వ్యక్తి, ఎవరినైనా కూడా అమ్మ అని సంబోధించేటువంటి వ్యక్తి. ఇన్ని సంవత్సరాలు మీ మీడియా వాళ్ళందరికీ కూడా అడుగుతున్నా, అమర్ గారి లాంటి వ్యక్తిత్వం ఏంటనేది మీ అందరికీ తెలీదా? నువ్వు తప్పుడు మాట మాట్లాడింది నువ్వు ఫస్ట్, రెచ్చగొట్టినటువంటి మాటలు మాట్లాడింది నువ్వు ఫస్ట్. అందుకే రుజువుతో సహా వీడియోలు చూపించాను, మీరందరూ చూశారు. వాడు వీడియో అనేంటి, వాడు వీడియో అని మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు, సామాన్యులే ఊరుకోరండి. దారిన పోయేవాడిని కూడా నువ్వు వాడు వీడు అంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? కావున నేను చెప్పేది, నేను కోరుకునేది ఒకటే, దయించి అన్ని శాఖల్లో నువ్వు ఏలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకెంతకన్నా ఏం మంత్రి పదవులు ఇస్తారని అనుకుంటున్నారో, లేకపోతే రాబో రోజులలో తమ మంత్రి శాఖ పీకేస్తారని మీరు భయపడి తగుదనమ్మా అని అన్ని నెత్తి మీద వేసుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ దయించి మీ శాఖ, హోం శాఖ, ఆడబిడ్డలకి సంరక్షణ ఇచ్చేటువంటి శాఖ, అది మాత్రం గాలికి వదిలేసి విచ్చలవిడిగా ఏది పడితే అది మాట్లాడతాను అని అంటే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. అందరితో ఆ పచ్చమంద అందరితో 2 రోజుల నుంచి తెగబెట్టిస్తున్నారు. మరి భారతమ్మని అనితమ్మని తప్పుడు కూతలు కూసిన రోజు మీరందరూ ఎక్కడికి పోయారు? బా ప్రజా ఉద్ధరకులు అందరూ ఆ మహిళల్ని ఉద్ధరించే వాళ్ళేనండి. ఆ ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళందరూ ఇంటికి వచ్చట తరిమి తరిమి కొడతారంట, ఇంటి లోపలికి వచ్చి దూరి మరి తంతారంట. ఏంది మీ రౌడీ రాజకీయం? ఏంది మీ రౌడీ రాజకీయం? ఎవరిని కొడతారు? ఏ మహిళల్ని కొడతారు? సో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధంగా మీకు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఇచ్చినప్పుడు 164 మంది అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ నెంబర్. మీకు చేతనైతే రాష్ట్ర అభివృద్ధి మీద, మీరిస్తానన్న సంక్షేమం మీద, మీరిస్తానన్న పథకాల మీద ఒక్క పథకం చేయలేదు, సూపర్ హిట్ లేదు, తొక్కలేదు, ఏమీ లేదు. మళ్ళీ సూపర్ హిట్ అని చెప్పి కోట్లు హెచ్చించుకొని మీటింగులు, సంబరాలు. ఏం ఉద్ధరించారని మీరు సంబరాలు చేసుకోవాలండి? నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నా, మీడియా మిత్రులందరినీ, స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇవ్వరంట, స్కూల్ పిల్లలకి బెల్ట్లు ఇవ్వరంట, స్కూల్ పిల్లలకి షూలు ఇవ్వరంట. ఏమయ్యా అంటే ఖజానాలో డబ్బులు లేవంట. వీళ్ళు మాత్రం 3 ఫ్లైట్లు వేసుకొని తిరగచ్చు. ఎవరో రామోజీ ఆయన చచ్చిపోతే ఆయన కోసం మాత్రం 10 కోట్లు 11 కోట్లు ఖర్చు పెట్టేసి కార్యక్రమాలు చేయొచ్చు. హిట్టే అవ్వలేనటువంటి సూపర్ 6 కోసం కోట్లు హెచ్చించి మీటింగులు పెట్టచ్చు. కానీ బిడ్డలకు మాత్రం, చిన్న బిడ్డలకి ఇచ్చేటువంటి ఏది షూ విషయంలో, బెల్ట్ విషయంలో కూడా డబ్బులు లేవు అని అంటే ఏం ప్రభుత్వం అయ్యా మీది? ఏం ప్రభుత్వం? ఇంత చాతగారి ప్రభుత్వం ఇంకెక్కడన్నా ఉందా? నాకు తెలిసి లేదు. పిల్లల కూడు కాడ, పిల్లల తిండి కాడ, పిల్లల బట్ట కాడ కూడా కక్కుర్తి పడి దోచుకున్నటువంటి ప్రభుత్వం ఏదయ్యానంటే మీది. మీరొచ్చి నీతి వాక్యాలు చెప్తారా? ఇవాళ ఒక మైనర్ బాలికని మర్డర్ చేస్తే గతి లేదు, ఇది లేదు. చచ్చిపోయిన ఇవాళ రాష్ట్రంలో ఎలాగుంది పరిస్థితి తెలుసా? సరే మా బిడ్డని రేప్ చేసేసినా చంపేసినా పర్లేదయ్యా, అట్లీస్ట్ శవాళ్ళన్న తెచ్చిండవయ్యా నేను అడుక్కునే పరిస్థితికి దిగజార్చారు అని అంటే ఏంది మీరు పనిచేసేటువంటి పనితీరు? ఆ పాప, తుని పాప అల్లాడిపోతుంది వాళ్ళ అమ్మ. వాళ్ళకి ఎన్ని రోజులు? 10 రోజులు అనుకుంటా నాకు తెలిసి. ఏ భరోసాలు ఇచ్చారు? మైనర్ బిడ్డ తప్పిపోతే ఏ భరోసాలు ఇచ్చారు? ఏం వెళ్ళి వాళ్ళని చూశారు? వాళ్ళని ఆదుకుంటామని ఏమి హామీలు ఇచ్చారు? నాకు తెలియక అడుగుతాను. ఇవేమీ లే. పర్సనలైజ్డ్గా తిట్టుకోవడం, 4 బూతులు మాట్లాడుకోవడం, 4 విమర్శలు చేయడం, ఆడబిడ్డని హననం చేసే విధంగా రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం, మా నాయకుడిని తప్పుడు కూతలు కూయడం, మంత్రుల్ని తప్పుడు మాటలు మాట్లాడడం, బొత్స సత్యనారాయణ గారికి కౌంటర్లు ఇచ్చేటువంటి మనిషినేనా నువ్వు? ఆయన ఏంది? ఆయన రాజకీయ చరిత్ర ఏంది? ఏం మాట్లాడుతావు? పెద్దవాళ్ళని రెస్పెక్ట్ లేదు, ఒక ఎక్స్-సీఎం అని రెస్పెక్ట్ లేదు, ఒక మంత్రిని రెస్పెక్ట్ లేదు. నోటికి విచ్చలు వడిగా ఏది పడితే అది మాట్లాడతానని మళ్ళీ చిట్ట చివరి వచ్చిన తర్వాత నేను దళితురాలిని, నేను దళిత కార్డు వాడుకుంటాను అని అంటే నవ్వుతారు, నవ్విపోతారు. రాజ్యాంగంలో ఏది పడితే అది మాట్లాడితే మళ్ళీ దళిత కార్డు వాడాలని ఎక్కడ లేదమ్మా. అనిత గారు చదువుకోండి రాజ్యాంగం. మరి ఏ టీచర్ చదివావో, మరి ఏం సంస్కారమో నీది నాకైతే తెలియట్లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దళిత కార్డులు వాడేసి కేసులు పెట్టడం మాను.
చదువుకో, చాలా బాగుంటుంది. నేను కూడా ఒక దళిత మహిళలుగానే చెప్తున్నా, మనకి రాజ్యాంగం కల్పించింది, అంబేద్కర్ గారు కల్పించింది, అడ్డగోలుగా అందరి మీద వెళ్ళిపోయి కేసులు పెట్టమని కాదు ఇచ్చింది. ఎవ్వరు నిన్ను ఏమనకుండా అనుచితంగా నిన్ను ఏదైనా తిట్టి దూషించి మాట్లాడితే అప్పుడు వర్తిస్తుంది తప్పితే మనం ఏదో నోటికొచ్చినట్టు అన్ని పేలేసి నోటికొచ్చినట్టు అన్ని మాట్లాడేసి మళ్ళీ చివరిలో నేను దళితురాలిని, నువ్వు దళితురాలివే, ఏం చేస్తున్నావు దళితులకి? మన పాయకరాపేట నియోజకవర్గంలో నువ్వేం ముద్దరిస్తున్నావో, ఏం చేస్తున్నావో, లా అండ్ ఆర్డర్ ఎంత తప్పిపోయిందో, గంజా ఎంత అడ్డగోలుగా తిరుగుతుందో, మద్యం ఎలా ఏర్లై పారుతుందో నీ నియోజకవర్గం కోసమే మాట్లాడుతున్నావు. ఊరంతా తర్వాత విషయం. ఏం అడ్డగోలుగా చేస్తున్నావో అందరికీ తెలుసు. నువ్వు తప్పు చేయడం, నీ పిఏలను తీసేయడం, నువ్వు తప్పు చేయడం, ఫస్ట్ పిఏ పోయాడు, మళ్ళీ ఇప్పుడు సెకండ్ పిఏ, ఆ పిఏ మీద కూడా బోల్డ్ ఘోరాలు, ఆఖరికి ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో సీఎల్ఎల్ తీసేయడం, అందరినీ తీసేయడమే. నువ్వు తప్పు చేయడం, వాళ్ళని తీసేయడం, తప్పు జరుగుతుంది కాబట్టి తీసేస్తాను. నీకు తెలియకుండా నీ నియోజకవర్గంలో ఎట్ట తప్పులు జరుగుతాయి? ఎట్ట తప్పులు జరుగుతాయమ్మా? తప్పు నీ దగ్గర పెట్టుకొని పాపం అన్యాయంగా వాళ్ళందరినీ బలి చేస్తున్నాం. రాబో రోజులలో 2029లో మా ప్రభుత్వం వచ్చిన రోజు అన్ని లెక్కలు తేలుస్తాం. అనిత గారు, ఏం కంగారు పడేది ఏం లేదు. అన్ని లెక్కలు తేలుస్తాం, అన్ని మాటలకి సమాధానం చెప్తాం. వడ్డీకి చక్రవడ్డీ వసూలు చేసే రోజు ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకొని మీరు సంస్కార హీనురాలుగా కాకుండా సంస్కారంతో మీరు మెదులుకొని మిగతా వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇస్తే తిరిగి మీకు రెస్పెక్ట్ ఇస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని దయించి దళిత కార్డింగ్ ఎక్కడ వాడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎట్టి పరిస్థితిలో మా నాయకుడికి, మా జగనన్నకి, అలాగే మంత్రి అమర్ గారికి, అలాగే భారతమ్మకి, విజయమ్మకి ఎట్టి పరిస్థితిలో మీరు సారీ చెప్పాల్సిందే. సారీ చెప్పకపోతే అనవసరంగా ఆ రోజు ఎందుకు మాట్లాడంటారా బాబు అని చంపలేసుకునే ఒక రోజు మీకు కల్పించకపోతే ఆ రోజు మళ్ళీ కూర్చొని మాట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పినట్టు వాళ్ళు తప్పులు అనుచితంగా మాట్లాడుతుంటే మీరు న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కోవాలి తప్ప వాళ్ళు లోన్ చేయాలి కదా, మేము అలాగే ఉంటాడు, వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది సార్? ఇవాళ ఆవిడ మాట్లాడిన రోజు మేము ఖండించాల్సిన విధంగా ఖండించాం. మేము ఉత్తి పన్యానికి వెళ్ళిపోయి కేసులు పెట్టడాలు, అన్యాయంగా ఏం తెలియకుండా చిన్న పోస్టులు పెట్టే వాళ్ళు కేసులు పెట్టడాలు, ఇలాంటి సాంప్రదాయం మాది కాదు. ఇప్పుడు ఆల్రెడీ 1200 మంది మీద కేసులు పెట్టారు వాళ్ళు. ఊరికే ఎక్కడైనా మీరు మీ బర్త్డేకి ఎప్పుడైనా కేక్ కట్ చేసుకుంటే కేసు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? మీరు చెప్పండి. అలాగే 3rd డిగ్రీ ఇచ్చారు చాలా మందికి. 3rd డిగ్రీ ఎవరికి సార్ 3rd డిగ్రీ ఇచ్చేది? ఎందుకు ఇచ్చారు 3rd డిగ్రీ? దళితులకి 3rd డిగ్రీ ఇస్తే కూడా నువ్వు మాట్లాడినటువంటి వ్యక్తిని నువ్వు ఎలా దళిత కార్డు వాడాల్సినటువంటి ఇవాళ గుర్తొచ్చిందా? ఇవాళ గుర్తొచ్చిందా సార్ దళితురాలివేనని? సో మేమేమంటున్నామని అంటే, ఒకరు మాట్లాడాల్సినటువంటి పద్ధతిలో మాట్లాడలేదు అనుకోండి, కౌంటర్ రాదా? అమర్ గారు రాజకీయంగా మిమ్మల్ని విమర్శించారు, మీరు రాజకీయ విమర్శించుకుంటే అది పద్ధతిగా ఉండేది. నువ్వు పద్ధతి తప్పి వాడు అన్న విషయం ఎట్టుపోయిందో, వీడు అన్న విషయం ఎట్టుపోయిందో, కోడిగుట్టు పగల కొడతానన్న విషయం ఎట్టుపోయిందో, ఇప్పుడు దళిత కార్డు తేవడం అనేది నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి మీరు అన్న విధంగానే అంటే ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళ వాయిస్లందరినీ కట్ చేస్తాము, మాట్లాడకూడదు. ఎవరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా సార్? జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేస్తున్నారు కదా సార్. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, ఇవాళ మా ఫేస్బుక్ పేజీని హోల్డ్ చేయించారు. ఎంతకన్నా నిస్సిగ్గమైనటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఇలాంటి చిల్లర పనులు చాలా చేయగలుగుతారు, కానీ ఆయన చేయడు. అసలు చిల్లర రాజకీయం, మహిళలతో రాజకీయం ఆయన ఏ రోజు చేయరు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాదు. ఫేస్బుక్ని కూడా హోల్డ్ చేయించారనంటే ఇంతకన్నా నిసిగ్గుమైనటువంటి ప్రభుత్వం ఇంకెక్కడన్నా ఉందా? అంటే ఎవరు మాట్లాడకూడదా? మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మెటా వాళ్ళతో ఏంటయ్యిపోయారో ఏమో మాకు తెలియదు, కానీ మొత్తం అంటే డిఎస్సి విషయంలో మాట్లాడినటువంటి ప్రతి వీడియో ఫేస్బుక్లలో లేదు, ప్రతి ప్రశ్నించినటువంటి వీడియో ఫేస్బుక్లలో లేదు. చివరికి భయపడి మా సోషల్ మీడియాకి భయపడి దడుచుకొని ఇవాళ ఫేస్బుక్ పేజీని కూడా హోల్డ్ చేశారు అని అంటే ఎంత నిసిగ్గుమైనటువంటి పరిపాలనలో ఉన్నారండి. అంత భయపడుతున్నారా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని చూసి? సో డెఫినెట్గా
మీకు పదవులు ఉన్నాయి, మీకు మేము రాజ్యాంగ పదవుల్లో ఉన్నాము, ఇవాళ గవర్నమెంట్లో ఉన్నాము, ఫామ్ అయి ఉన్నాము, మాకు 50 కాకపోతే 100 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఫేక్ ఐటీడీపీ ఛానల్స్ ఉన్నాయి, ఎన్నన్నా ఉండనివ్వండి, మా వైఎస్ఆర్ సోషల్ మీడియా ఒక్కటి చాలు మీ దుమ్ము దులిపి మిమ్మల్ని బయటికి ఈడ్చుకొని వచ్చి ప్రశ్నించేటువంటి మా సోషల్ మీడియా ఒక్కటి చాలు. ఫేస్బుక్ ఐడి ఒక్కదాన్ని క్లోజ్ చేస్తే ఏముంది? 1,32,00,000 మంది మాకు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. 1,32,00,000 మంది చేతిలో సోషల్ మీడియా ఉంది. దాన్నైతే ఆపగలరా? దాన్నైతే ఆపలేరు. కాబట్టి దయించి రాజ్యాంగబద్ధమైనటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.